ఇది హర్షాతిరేకం అయిపోయిందండి. మహిళలందరిలో కూడా ఎవరి కంబాల శ్రీనివాసరావు ఎవరైనా ఇస్తే జాకెట్ ముక్క ఇస్తారు, చేరేస్తారు. అవును. కానీ ఇలా బంగారం ఇచ్చేయడం ఏంటని చెప్పని చాలా పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. ఇక్కడ ట్విస్ట్ ఉంది సార్. ఇక్కడ చాలా విషయం ఏంటంటే రంపచోడవరంలో మేము డ్రా తీసినప్పుడు ఒక క్రిస్టియన్ మహిళకి తగిలింది. ఓకే. నాకు ఇంకా ఎంత సంతోషం అనిపించిందంటే ఆమెను స్టేజ్ మీద పిలిపించుకొని చాలాసేపు మాట్లాడాను. అలాగే గోకవరం గ్రామంలో ఇద్దరు ముస్లిమ్స్ మహిళలకు తగిలింది. సో మీరు ఇక్కడ క్వశ్చన్ వేయచ్చు, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఎందుకు బంగారం తీసుకుంటారని చెప్పి అడగొచ్చు. విషయం ఏంటంటే అండి, ఇప్పటికీ కూడా వాళ్ళు క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా హిందువులైనా పెళ్లి చేసుకుంటే పంతులు గారి దగ్గరికి వచ్చి ముహూర్తం పెట్టించుకుంటారు. ఇల్లు కట్టుకుంటే శంకుస్థాపన ముహూర్తం పెట్టించుకుంటారు. అంటే భారతీయ హైందవ మూలాలు ఎక్కడి నుంచి ఏ మతంలో ఉన్నా పోలేదు సార్. వాళ్ళు ఆ బంగారు వరలక్ష్మి కానుక చూసినప్పుడు భక్తిభావంతో ఉన్నారు తప్ప, లక్ష్మీదేవిని భక్తిభావంతో ఉన్నారు తప్ప వాళ్ళు వేరే అభిప్రాయం కలగలేదు. తప్పుడు అభిప్రాయం. చాలామంది దుష్ప్రచారం చేస్తుంది, దేవతలు అంటే దెయ్యాలు ఏ రకాల అలాంటి భావం వాళ్ళ మొహంలో చూడలేదు. ఇష్టంతో తీసుకెళ్లారు. మాకు లక్ష్మీదేవి వచ్చింది శుక్రవారం పూట అని చెప్పని ఇష్టంతో తీసుకెళ్లారు. సో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇంకా మేము చేసిన ఏంటంటే అఖండ దీపారాధన కార్యక్రమం పేరుతోటి ధూపదీప నైవేద్యాలు ఎక్కడైతే జరగట్లేదు ఆ గుళ్ళకి మేము పూజా సామాగ్రి పంపించడం, అలాగే చిన్నపిల్లలకి స్కూల్ పిల్లలకి వాళ్ళకి ఉచిత బస్ పాసులు, అంటే గోకవరం గ్రామం రావడానికి చుట్టుపక్కల గ్రామాలు రావడానికి ఉచిత బస్ పాసులు ఇవ్వడం. అలాగే మా ఊరు నుంచి రాజమండ్రి వెళ్ళి డాన్స్ కానీ మ్యూజిక్ కానీ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ శ్రమ డబ్బులు పెట్టడం నెక్స్ట్ 1000 రూపాయలు అయ్యేది. నేను కళాభారతి అనే పేరు మీద మా వెంపటి చిన్న సత్యం గారి దగ్గర డాన్స్ నేర్చుకున్న ప్రధానాచార్యులైనటువంటి దివాకర్ గారిని కాకినాడలో ఉంటారు. ఆయన్ని మా ఊరు రప్పించి ఆయనకి పెద్ద మొత్తంలో జీతం ఏర్పాటు చేసి, అలాగే ధనలక్ష్మి అని చెప్పిన ఒక స్త్రీమూర్తిని కూడా సంగీతంలో పెట్టి దాదాపుగా 350 మందికి డాన్స్ నేర్పిస్తున్నాను. 100 మందికి సంగీతం నేర్పిస్తున్నాను. దానికి ఫీజు 200 రూపాయలు. ఓకే. ఎవరైనా స్వామి మేము ఇలాగ బియ్యం రైస్ మిల్లో పని చేస్తున్నాం, మా ఆయనకి ఎక్కువ ఆదాయం లేదు, మేము 200 రూపాయలు కట్టుకోవాలి, నాకు 2 పిల్లలు ఉన్నంటే వాడికి 100 రూపాయలకి. ఓకే. ఒకవేళ తల్లిదండ్రుల పిల్లలు ఉంటే గురువు దగ్గర విద్య ఉచితంగా నేర్చుకోవడం చెప్పి 11 రూపాయలు ఇమ్మని చెప్పి అడిగి వాడికే ఎదురు మొత్తం నేను ఇస్తున్నాను అనమాట. అలాగే మేము డ్యాన్స్ మ్యూజిక్ స్టార్ట్ చేసాం. తర్వాత కంటి ఆపరేషన్లు వైద్య సేవలు నిర్వర్తించి 250 మందికి అవసరమైన వాళ్ళకి ఆపరేషన్లు కళ్ళజోళ్ళు కూడా ఇప్పించింది. వీటన్నిటికన్నా కూడా చాలా ముఖ్యమైన కార్యక్రమం అంటే అలాగే స్పోర్ట్స్లో కూడా ఎవరైనా స్పోర్ట్స్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం అంటే వాడికి 15,000 కాదేది సేవకి అనర్హం అన్నట్టుగా అన్ని కార్యక్రమాలు అన్ని చేస్తున్నాం అండి. ఈ కార్యక్రమాలన్నీ చేయడమే కాకుండా కళా సేవ ఉంది, క్రీడా సేవ ఉంది, పేదవాళ్ళను ఆదుకునే సేవ ఉంది, స్కూల్ ఫీజులు అండి. సో ఇలాంటివన్నీ చేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యమైన కార్యక్రమం మీకు చెప్పలేదు నేను. దాదాపుగా నేను మా ఆలయానికి దేవీచౌక్ ఆలయానికి సలహారం కట్టించడానికి 15 లక్షలు ఇచ్చానండి. ఓకే. అమ్మవారికి 20 లక్షలు పెట్టి కిరీటం చేయించాం. అందులో 14 లక్షలు నేను ఇచ్చాను, 7 లక్షలు పేదలు ఇచ్చారు, అంటే భక్తులు ఇచ్చారు. 21 లక్షలకి అది. అలాగే 20 లక్షలు పెట్టి రథం చేయిస్తున్నాం అండి. ఇప్పుడు అది నెక్స్ట్ ఇయర్కి రెడీ అయిపోతుంది. 10 లక్షలు పెట్టి ధ్వజస్తంభం చేపిస్తున్నాం అండి. ఇవి చేయించడం కాకుండా అమ్మవారికి ఇప్పుడు వచ్చే సంవత్సరం 70 లక్షలు పెట్టి అమ్మవారికి బంగారు చీర చేయించడానికి సంకల్పం చేశాము. ఇవన్నీ కాకుండా మా ఊరి గోకర్ణేశ్వర ఆలయం అని చెప్పిన ఒక ఆలయం ఉంది. గోకవరంలో అసలు ఆలయం వల్ల పేరు వచ్చింది. ఆ పేరు వచ్చింది. మాది గోకర్ణేశ్వరం, అది గోకవరంగా మారిపోయింది. ఆ స్వామి ఆలయానికి శిఖరాలన్నీ తీపిచ్చేసి పునర్నిర్మాణం చేయించడానికి 45 లక్షల రూపాయలు అయింది. అది కూడా చేసామండి. మా ఊర్లోనే డ్రైవర్ కాలనీలో ఒక చోట 10 లక్షల రూపాయలు పెట్టి అమ్మవారికి డొనేషన్ ఇచ్చాము. శివాలయానికి 5 లక్షలు. ఇలాగ 1,50,00,000 రూపాయల దాకా ఆ ఊర్లో ఖర్చు పెట్టడం మిగతా గ్రామ ప్రజలందరూ చూశారండి. మండలం ఈ నియోజకవర్గంలో ప్రజలు ఉంటారు కదా, అవును, వాళ్ళు కూడా రావడం మొదలుపెట్టారు. ఇలాగ ఇస్తూ ఒక్కొక్క ఆలయానికి 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు మెటీరియల్ ఇస్తూ, ఇసుక కానీ సిమెంట్ కానీ ఊస కానీ ఏదైనా ఇస్తూ, ఇవి కాకుండా కూడా పేద గ్రామాలైతే గుడే మేము కడుతున్నాం. రామనపాలెం అని చెప్పి ఆలయ నిర్మాణమే మొత్తం 10 లక్షలు పెట్టి, అంటే చిన్న గుళ్ళు 10 లక్షలు పెట్టి మేము కడతాం. ఇవన్నీ చూసిన తర్వాత మన్య ప్రాంతాల నుంచి కూడా జనాలు రావడం మొదలుపెట్టారు. రంపచోడవరం, ఈ ప్రాంతాల నుంచి ఇలాగా దాదాపుగా చాలా డబ్బు మేము కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టడం జరిగిందండి. ఇలా సేవా కార్యక్రమాలు చేస్తూ మొన్న విజయదశమి వేడుకల్లో కూడా మొత్తం నిర్వహణ ఖర్చు 30 లక్షలు అయితే 15 లక్షల రూపాయలు నేనే ఇచ్చాను. అలాగే వినాయక చవితి మండపాలకి అయితే మీరు చెప్పక్కర్లేదు, ప్రతి మండపానికి 5,000 చొప్పున దాదాపు 10 లక్షల రూపాయల చొప్పున చుట్టుపక్కల గ్రామాలు అయితేనే, మా ఊళ్ళో అయితే మాత్రం 10 లక్షల రూపాయల దాకా 5 లక్షలు అంతా ఇవ్వడం జరిగిందండి. అలాగే దసరా ఉత్సవాలకని ఈ చుట్టుపక్కల ఎక్కడ ఆలయాల్లో అన్న సంతర్పణ జరుగుతున్నా నా దగ్గరికి రావడం. కోరుకొండలో కూడా
వాళ్ళు ముఖ్యంగా ఒక గ్రామం చెప్పాలి శ్రీరంగపట్నంలో 7 ఆలయ కమిటీలకి 7 లక్షల రూపాయలు ఇచ్చామండి. ఓకే. అక్కడ వాళ్ళు అలా అంటే అన్ని గ్రామాలకి ఇలా చేసుకుంటూ పోతూ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందండి. అయితే ఇక్కడ ఈ వరసాల ప్రసాద్ నేను ఇప్పుడు మీకు చెప్తాను. అవును, ఇందాక అన్నారు కదా వరసాల ప్రసాద్ అనే ఒక వ్యక్తి ఒక ఉన్నారు దళిత నాయకుడు. అవును, ఇందాక మీకు ప్రస్తావించాను అసలు భారతీయ జనతా పార్టీలో చేరాలని ఎందుకు అనుకున్నారు? మీకు ఏమైనా భారతీయ జనతా పార్టీ నుంచి ఇన్విటేషన్ ఉందా? ఎందుకంటే మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు, అలాగే హిందూ ధర్మ పరిరక్షణ రామసేన పేరుతో చేస్తున్న కార్యక్రమాలు, ఇవన్నీ చూస్తున్నప్పుడు కంబాల శ్రీనివాసరావు భారతీయ జనతా పార్టీలో ఉంటే మంచిదని పార్టీ హైకమాండ్ ఏమైనా అనుకుందా? లేదంటే ప్రధాని నరేంద్ర మోదీ ఇలాంటి నేతల్ని వీళ్ళని చూసి ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా? యాక్చువల్గా ఈ కార్యక్రమాలను చూస్తున్నప్పుడు కొత్తపల్లి గీత గారు మీకు తెలుసు అరకు చూస్తూ ఆ ఎలక్షన్లో తిరుగుతూ నా బోర్డ్స్ అవి చూసేవారు అక్కడ. ఆమె రంపచోడవరం కూడా అరుకు లోక్సభ పరిధిలో ఉంది. అది చూస్తూ శ్రీనివాస్ గారు మీ ఎక్కడ చూసినా మీ బోర్డు కనపడుతున్నాయి, మీకు మంచి ప్రజల్లో మంచి ఇది ఉంది, ఎలక్షన్లో సపోర్ట్ చేయమని చెప్పినట్లయితే వారికి కూడా వారికి సహాయం నేను వారితో పాటు తిరిగాను. మిరియాల శిరీష్ అని ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే, ఆవిడ నేను ఒక్కరోజు రాత్రి నేను జరిగిన ప్రచారానికి నేను తీసుకున్న నిర్ణయాలకి 8,000 ఓట్లతో ఇప్పుడు ఆవిడ నెగ్గిందండి. సో ఆ ప్రస్థానంలో ఉంటుండగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ గారు చిలుకూరు రామ్కుమార్ గారు అండి, ఆయన ప్లస్ ఆ భారతీయ జనతా పార్టీ డిస్ట్రిక్ట్ సెక్రటరీ మట్టా మంగరాజు గారు, అలాగే వేటుకూరి సూర్యనారాయణరాజు గారు, ఆయన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, వారు ఈ కొత్తపల్లి గీత గారు చాలా వివిధమైన సమయాల్లో సార్ మీరు భారతీయ జనతా పార్టీ భావజాలం మీ భావజాలం దగ్గరలో ఉంది, మీరు ఎందుకు భారతీయ జనతా పార్టీకి రాకూడదని చెప్పి ఆయన అడిగారు. ఓకే. నాకు వెంటనే నరేంద్ర మోడీ గారు, అంటే మా అనుయాయులు కూడా ఎప్పటి నుంచో చెప్తున్నారు, నాకు వెంటనే నరేంద్ర మోడీ గారు గుర్తుకొచ్చారండి, అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు గుర్తుకొచ్చారు. నేను వారి గురించి చెప్తాను. భారతదేశంలో ఉండే పేదరికాన్ని పోగొట్టాలని చెప్పి